మెదక్ జిల్లాలోని టెక్నల్ మండల్ బొడమట్పల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ్ కోఆప్షన్ మెంబర్లు కంకర భూషణం గడ్డం దుర్గయ్య ఆధ్వర్యంలో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఇలా చెత్త బుట్టలు వాడటం వల్ల గ్రామంలో మంచి పరిశుభ్రత వాతావరణం నెలకొంటుందని ఈ 30 రోజుల్లో గ్రామం అన్ని రకాలుగా ముందంజలో ఉన్నట్లయితే ఈ బొడమట్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయబోతుందని టెక్నల్ మండల్ ఎంపీడీఓ విష్ణువర్ధన్ అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, గ్రామ సర్పంచ్ కలాలి స్వరూప, దశరథ్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి, ఉప సర్పంచ్ కంకర శంకరమ్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। విలేజ్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా రమదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము। అది అక్టోబర్ 30 ఏమైనా మిగిలిన భాగం అంతా కూడా క్లీన్ చేయడానికి సంసిద్ధంగా కావాలి, అంటే సమాధానం చేయాల్సి ఉంటుంది। దానికి డబ్బులు ఇవ్వండి అని అనడానికి వీల్లేదు। అటువంటి కార్యక్రమం అక్టోబర్ 2 నాడు ఉంది। మహిళలు ముఖ్యంగా విలేజ్ లో ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రావాల్సిందే। ఆ విధంగా వస్తేనే మన ఇప్పుడు 30 రోజుల ప్రణాళికకు తుది రూపంగా ఉంటుంది। తర్వాత ఇప్పుడు తడి చెత్త పొడి చెత్తలో భాగంగా చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది। వీటిని తీసుకెళ్లి మీరు పప్పు ధాన్యాలకో ఇంకేమిటికో వాడకుండా, నీళ్ల కోసం వాడకుండా, బట్టలు ఉత్పడానికి నీళ్ల కోసం స్టాక్ పెట్టుకోవడానికి వాడకుండా, బకెట్లలాగా ఉపయోగించకుండా తడి చెత్త పొడి చెత్తకు మాత్రమే ఉపయోగించి మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి రిక్షా అబ్బాయికి ఈ దీంట్లో వేసినటువంటి వస్తువులను అందజేస్తే అతను తీసుకెళ్లి మన డంపింగ్ యార్డ్ లో, అంటే సాగ్రిగేషన్ షెడ్ ఉంది మనకు, అక్కడికి తీసుకెళ్లి వేసేస్తారు ఒకటి। తర్వాత ఇందులో భాగం పొడి చెత్త, తడి చెత్త అంటే మీ దగ్గర ఆల్మోస్ట్ అన్నము, మిగిలిపోయిన అన్నం కానీ కూరగాయలు తగినటువంటి ఏదైనా ఉండే కూడా దానికి వెళ్ళిపోతే డేంజరస్ కాబట్టి దీన్ని కంపల్సరీగా మీరు సపరేట్ గా పెట్టి ఇవ్వాల్సింది ఉంటుంది। అన్ని కలిపి ఒకటే దాంట్లో వేయదు। ప్లాస్టిక్ అనే ఐటమ్ అన్ని రకాలు ఉంటాయి, పెన్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది, మనం బయటకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి పంప్ వస్తుంది, దానివల్ల మనకు ఇబ్బందులు అనేవి ప్లాస్టిక్ అనేది వినియోగించుకోండి। థ్యాంక్ యూ। ముందుగా ఈ తడి చెత్త పొడి చెత్త ఈ బుట్టలను పంపిణీ చేసిన ఆ ఇద్దరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టిన అందరూ కూడా గట్టిగా కొట్టారు। చప్పట్లు కొడితే కూడా ఆరోగ్యానికి మంచిదని విషయం తెలుసా మీకు? తెలుసా? వెరీ గుడ్। చప్పట్లు కొడితే ఏమైందంటే మన చేతిలో ఉన్న నరాలన్నీ కూడా కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది। అందుకే అవసరం ఉన్న లేకుండా కొంచెం అనుకుంటారు, వీడియో పిచ్చోడు ఒకటే చప్పట్లు కొట్టుకుని అనుకుంటారు మనం అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు కొట్టుకుంటాం మంచి వాళ్ళు, చాలా సంతోషం। ఏదేమైనా కూడా మరి వేదిక మీద ఉన్న పెద్దలు, అధికారులు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు। అయితే ఈ కార్యక్రమం ఏంటంటే 30 రోజుల ప్రణాళిక అనేది గవర్నమెంట్ చేపట్టింది। ఎందుకు చేపట్టింది మీరు ఒకసారి ఆలోచన చేయాలి। మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అంటే మనం ఫస్ట్ మన ఇల్లే శుభ్రంగా ఉంచుకోక మనం అధికారులు అనడము, సర్పంచ్ అనడము, నువ్వు మా ఇంటికి క్లీన్ చేయి, మా గల్లీ క్లీన్ చేయి ఆయన ముచ్చట్లు బాగా వినబడుతున్నాయి మధ్యలో। అసలు మన ఇల్లు మనం శుభ్రంగా ఉంటే అసలు 30 రోజుల కార్యక్రమం అవసరమే లేదు।